ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, బలహీనమైన మన కోసం ఏం చేశాడు దేవుడు? ప్రాణత్యాగం చేశాడు. నేను పొందవలసిన శిక్ష, నువ్వు పొందవలసిన శిక్ష, వాటినన్నిటినీ ఆయనే భరించాడు. ఎందుకు? బలహీనులమని ఆయనకు తెలుసు. మట్టివారమని తెలుసు, మట్టి పాత్రలమని తెలుసు. మరి ఆ బలమైన దేవుడు ఎంతగానో కృప చూపుతూ బలహీనమైన మనల్ని ఈ లోకయాత్రలో ఆయన బలవంతులుగా తయారు చేస్తూ, బలవంతులుగా ఉంచుతూ, ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఆయన ఈ లోకయాత్రలో మనల్ని నడిపిస్తున్నాడు. యెహోవా తన ప్రజలకు బలంను అనుగ్రహించుచున్నాడు. బలంను అనుగ్రహించే దేవుడు ఆయన. మరి ఆయన ఎంతో బలమైన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. ఎవరైనా జయించారా? మరి దేవాది దేవుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త మరణాన్ని జయించాడు. తిరిగి లేచి పరలోకమునకు ఆరోహమయ్యాడు. ఆయన బలమును మనం కోరుకోవాలి. ఆయన బలమైన హస్తాల్లో మనం దాగి ఉండాలి. ఆయన బలమైన హస్తాలు మనం పట్టుకొని ఉండాలి. ఆయన బలమైన హస్తాల వైపు మనం చూడాలి. ఆయన బలమైన హస్తాల వైపు మన దృష్టి సారిస్తే దేవుడు మనకి ఏమిస్తాడు? బలాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. నేను బలంను అనుగ్రహించును అని చెప్తున్నాడు ఆయన. యెహోవా తన ప్రజలకు బలంను అనుగ్రహించును. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా, ఎవరి జీవితంలో బలహీనమైన పరిస్థితులు ఉన్నాయో, ఏ బలహీనమైన పరిస్థితిని బట్టి బలహీనలుగా మార్చబడుతున్నామో దేవునికి తెలుసు. ఆ బలహీనమైన పరిస్థితులను, బలహీనమైన సమస్యలను అన్నిటినీ తొలగించి బలాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఈ లోకయాత్రలో మన యొక్క పనులు మనం చేసుకోవాలన్నా, వృద్ధాప్యంలో ఎంతోమంది వారి పనులు చేసుకోలేక ఇతరుల మీద ఆధారపడటం జరుగుతుంది. మరి రకరకాల అనుభవాలు, రకరకాల పరిస్థితులు, ఏదేమైనప్పటికీ ఆయన తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించునని దేవుడు చెప్తున్నాడు. బలంనిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. దేవుని నమ్ముకున్న నాకు, నీకు, వాక్యం వింటున్న మనకు వృద్ధాప్యం వరకు ఆయన బలాన్ని అనుగ్రహించి సమాధానం కలుగజేసి మన కుటుంబాలను, మన కుటుంబంలోని మన బిడ్డలను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మరి వాక్యం వింటున్న మనము ఆయన మాటను వినగలుగుతున్నామా? ఆయన మాట మీద విశ్వాసము కలిగి జీవిస్తున్నామా? మరి ఆయన మీద మనము ప్రేమను కనుపరుస్తున్నామా? ఆయన కృపలో దాగి ఉండగలుగుతున్నామా? ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో ఆరాధన చేయగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో కీర్తనలు పాడగలుగుతున్నామా? అంత మాత్రమే కాదు, మరి ఇంటికి వచ్చాక దేవుని సన్నిధిలో మాత్రమే కాదు, నిన్ను ఆయన మందిరంగా చేసుకున్నాడు. నీ యొక్క హృదయాన్ని ఆలయంగా చేసుకున్నాడు. మరి నీలో నిత్యం ఆయన ఉండేలాగా చూసుకుంటున్నావా? నేనైనా చూసుకోగలిగితే, నువ్వు చూసుకోగలిగితే, నిత్యం ఆయన మన హృదయంలో ఉండేలాగా మనం జాగ్రత్త పడితే మన జీవితంలో ఆయన ఏం చేస్తాడంట? బలాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా సమాధానం ఇచ్చి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. తన ప్రజలకు, ఎవరికి? తన ప్రజలకు. నేను, నువ్వు, వాక్యం వింటున్న మనందరము తన ప్రజగా చేసుకున్నాడు. ఆయన తన జనాంగంగా చేసుకున్నాడు. ఏర్పరచబడిన వారి గుంపులో మనం చేర్చాడు. మరి ఆ దేవాది దేవుడు మనకు ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ, నడిపిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ఆయన దక్షిణాస్తాల్లో మనం భద్రపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి మనము ఏం చేయగలుగుతున్నాము? ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకోగలుగుతున్నామా? మన యొక్క అసమాధాన పరిస్థితిలో ఉండి మనము ఆయన ఇచ్చే సమాధానాన్ని
పొందుకోలేక మన యొక్క హృదయాన్ని గలిబిలి చేసుకుంటున్నాము ఆలోచించుకోవాలి. ఆయన బలాన్ని అనుగ్రహించడమే కాదు, సమాధానాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మరి నీ హృదయం ఆయన పట్ల ఏ రీతిగా ఉంది? ఆయనతో పెనవేసుకునే జీవితం కలిగి ఉందా, లేకపోతే దూరంగా ఉంటున్న అనుభవం ఉందా? ఇది మనం పరీక్షించుకుంటే దేవుడు తప్పక మన జీవితాలను ఆశీర్వదించి, సమాధానం ఇచ్చి ఆశీర్వదించి, తన బలమైన హస్తాలతో మనల్ని తాకి ఏ ఒక అనారోగ్య సమస్యలు మన ఇంట్లో కానీ మన కుటుంబ సభ్యులకు కానీ లేకుండా దూరపరిచి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థిస్తున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీ బలాన్ని మాకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు అయ్యా. నీ బలమైన దేవుడు అయ్యా తండ్రి. నీ బలమైన హస్తాలతో మమ్మల్ని తాకి మమ్మల్ని అన్ని విషయాల్లో బలంగా ఉంచుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. బలహీనమైన సమస్య ఏది ప్రభు మా దరిదాపుల్లో లేకుండా, ఏ సమస్య ప్రభు మమ్మల్ని బలహీనపరచకుండా వాటిని తొలగించి నువ్వు బలాన్ని ఇస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి నీ కృప చూపుతున్నందుకు వందనాలయ్యా. అంత మాత్రమే కాకుండా సమాధానం ఇచ్చి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నావయ్యా. ఈ సమాధానాన్ని పొందడానికి ప్రభు పాత్రులుగా చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఆ ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.